గురుగారు, నేడు యువతకు ప్రధానంగా నేర్పించవలసిన విలువలు ఏవి? ఆ విలువలు ఎందుకు ముఖ్యమైనవో తెలియజేయగలరా? అన్నింటికన్నా చాలా ప్రధానమైనటువంటి విలువ ఏది అంటే, మనం మన కోసం బ్రతకడం కాదు, మనం ఇతరుల కోసం బ్రతకగలగాలి. మనం అనుకున్నట్టుగా ఇతరులు ఉండాలి అని కోరుకోవడం కన్నా, ఇతరులను మనం అర్థం చేసుకుని ఇతరులు సంతోషంగా ఉండడానికి మనం ఎట్లా ప్రవర్తించాలన్నది తెలుసుకోవాలి. నేను ఇన్ని మాటలు చెప్పే కన్నా నీకు ఒక్క పద్యం చెప్తాను. చాలా తేలిక పద్యం అది. మహాభారతంలోది. చాలా కాలం ఆంధ్రదేశంలో ఒక ప్రఖ్యాత దినపత్రిక దాన్ని సంపాదకీయం మీద వేసేది ఈ పద్యాన్ని. ఒరులేమేమియునర్చిన నరవర అప్రియము నీ మనంబున కగు, తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. నేను ఏదైనా మాట్లాడేటప్పుడు నన్ను ఎవరైనా అట్లా మాట్లాడితే, నా పట్ల అట్లా మాట్లాడితే నేను బాధపడతానా? అయితే నేను మాట్లాడను. నేను ఎవరికైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇటువంటి పని నాకెవరైనా చేస్తే నేను బాధపడతానా? అయితే వద్దు, నేను వాళ్ళకి చేయను. ఇదొక్కటి చూసుకుంటే, మాట్లాడే ముందు ఇట్లా మాట్లాడితే, నన్ను ఉద్దేశించి ఎవరైనా అట్లా మాట్లాడితే నేను చాలా బాధపడతాను. అయితే నేను ఇంకోళ్ళని ఉద్దేశించి మాత్రం అట్లా మాట్లాడను. నా పట్ల ఎవరైనా ఇట్లా చేస్తే నేను చాలా బాధపడతాను. ఆ పని నేను ఇతరులకు చెయ్యను. ఏదైనా మాట్లాడే ముందు, చేసే ముందు నన్ను గురించి అలా మాట్లాడితే, నా పట్ల అట్లా చేస్తే, నేను ఏమనుకుంటానన్నది ఆలోచించుకోవడం నీకు వస్తే నువ్వు ఇతరులకు అపకారము చెయ్యలేవు. నీ వలన మేలే జరుగుతుంది. ఒరులేమేమియునర్చిన నరవరా అప్రియముని మనంబున కగు, తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. ఇంకంతకన్నా ధర్మం లేదు లోకంలో. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా చిన్నప్పటి నుంచి నేర్చుకోవలసింది అంతే. గుర్రం జాషువా గారు చిన్న కొడుకు వెళ్ళి పిట్టని కొట్టి కింద పడిపోతే కర్రతో కొట్టి బతికుండగా ఈక పీకుతుండేవంటే, పీకుతుంటే ఆయన కూతురు హేమలత రవణం గారే ఒక వ్యాసం రాశారు. జాషువా గారు చాలా మాటలు చెప్పారు. ఆయనకి భౌతత ఎక్కువ. తప్పురా, అలా పక్షికి పడగొట్టి దాన్ని ఈకలు పీకుతున్నావు, అది బాధపడుతుంది, అలా చెయ్యకు అని. పిల్లవాడు వినేవాడు కాదు. ఆయన ఒక రోజున ఏం చేశారంటే, ఆ పిల్లాడు కూర్చునుండగా వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని వాడు వెంట్రుకలు పీకడం మొదలెట్టారు. మొయ్యో 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 అని వాడు ఏడుస్తున్నాడు. యారా, ఇన్ని వెంట్రుకలు ఉన్నాయే, 4 పీకితే ఏడిచావు, దాని ఈకలు పీకేస్తున్నావు, దానికి అన్నీ కలిపో 50 60 ఉన్నాయి, అదెంత ఏడుస్తుందిరా, ఇప్పుడు అర్థమైందా అన్నాడు. మళ్ళీ జీవితంలో ఆ పిల్లవాడు అట్లాంటి పని చేయలేదు. తనకేది జరిగితే బాధో అర్థమైతే అది ఇతరులకు చెయ్యలేడు. ఆ రోజున భారతంలో చెప్పిన పద్యం ఎంత గొప్పదో అర్థమవుతోందా? నీకు ఉదాహరణ కూడా చెప్పా. అందుకని అది అలవాటు చేసుకో, నువ్వు మహితాత్ముడు అవుతావు. ధన్యవాదాలు గురువుగారు. మరొక ప్రశ్నతో పిల్లలు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం గురువుగారు. నా పేరు జాషువా. నేను అమర్జీవి పొట్టి శ్రీరాముల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. గురువుగారు, కాలంతో పోటీ పడుతూ ముందుకు పరిగెడుతున్న మా తరం వారికి రామాయణం, మహాభారతం, భాగవతాలు వంటి గ్రంథాలు చదవడం వలన ఉపయోగం ఏమిటో తెలియజేయండి గురువుగారు. నువ్వు జాషువా అని పేరు పెట్టుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందయ్యా. ఆ పేరు పెట్టిన మీ అమ్మగారికి నాన్నగారికి నమస్కారం చేస్తున్నాను. మహానుభావుడు ఏం కవిత్వం చేశారయ్యా. ఒక్కొక్క పద్యం చదువుతుంటే గుండెలు పిండేసినట్టుంటుంది. అంత గొప్ప పద్యాలు రాశారు కదయ్యా ఆయన. ఇంతకీ నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే, రామాయణ, భారత, భాగవతాలు ఈ వయస్సులో మేము చదువుకోవడం వల్ల మాకు కలిగే ప్రయోజనం ఏమిటి? నేను నీకు ఒక్క విషయం చెప్తాను, నీకు అర్థమైపోతుంది. నేనేం పెద్ద దాని గురించి ప్రసంగం చేయక్కర్లా. మహాభారతంలో శల్యుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మద్రదేశాధిపతి. అంటే పాండురాజుకి 2 భార్యలు, కుంతి, మాద్రి. మాద్రికి సోదరుడు కాబట్టి నకుల సహదేవులకు మేనమామ. నకుల సహదేవులకి మేనమామ అయితే ధర్మరాజు గారికి, భీముడికి, అర్జునుడికి కూడా మేనమామ. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది.
తన మేనల్లుళ్ళు కాబట్టి వాళ్ళ పక్షాన యుద్ధం చేద్దామని శల్యుడు మహావీరుడు బయలుదేరి వస్తున్నాడు మద్రదేశం నుంచి. ఆయన వస్తున్నాడని తెలుసుకుని దుర్యోధనుడు ఏం చేశాడంటే కనపడకుండా చలువ పందిళ్ళు వేయించి సాయంకాలం అయ్యేటప్పటికీ నృత్యం సంగీతం అన్నీ పెట్టేవాడు. పొంగిపోయి ఇవన్నీ ధర్మరాజు చేస్తున్నాడు అనుకుని ఓ రోజున ఎవరు చేస్తున్నారు, ధర్మరాజు గారే కదా, ఉన్నాడా రమ్మనమన్నారు. అప్పటి వరకు కనపడకుండా దాక్కున్న దుర్యోధనుడు ఎదురుగుండా వచ్చి, మీరు మహానుభావుడు, మీరు వస్తుంటే మా పక్షాన యుద్ధం చేయాలా, మీకు ఇవన్నీ నేనే ఏర్పాటు చేశానన్నాడు. పొగిడేటప్పటికి పొంగిపోయాడు శల్యుడు. నీకేం కావాలి చెప్పు, చేసి పెడతానన్నాడు. మీరు మా పక్షాన యుద్ధం చేయండి అన్నాడు. తప్పకుండా చేస్తానన్నాడు. దేనికి బయలుదేరాడు? పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి బయలుదేరాడు. పొగిడి 4 సత్కారాలు చేసేటప్పటికీ అది వదిలేశాడు. కౌరవుల పక్షాన యుద్ధం చేయడానికి వెళ్ళాడు. పోనీ వెళ్ళిన వాడు ఏం చేయాలి? దుర్యోధనుడితో వెళ్ళిపోవాలి. తగుదునమ్మా అని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి తెలిసిన విద్య ఈయనకి తెలీదా? ఈయన కూడా పొగిడాడు. పొగిడి ఆయన్నో కుర్చీ వేసి కూర్చోబెట్టి తన కింద కూర్చొని నహుషోపాఖ్యానం చెప్పమన్నాడు. అంటే ధర్మరాజు గారంతటి వాడు కింద కూర్చుని వింటున్నాడు, నేను చెప్తున్నాను కదా అని నహుషోపాఖ్యానం చెప్పి పొంగిపోయి, ధర్మరాజా నీకేం కావాలి చెప్పన్నాడు. మళ్ళీ పొగడ్తగలిగిపోయాడు. ధర్మరాజు గారు అన్నాడు, మీరు ఎటు అక్కడ మాట ఇచ్చారు కదా, అక్కడే యుద్ధం చేయండి. మా పక్షాన కృష్ణుడు అర్జునుడికి సారథ్యం చేస్తాడు. మళ్ళీ కృష్ణుడితో సమానమైన సారథి మీరే కాబట్టి మీరు అక్కడ కర్ణుడికి సారథ్యం చేస్తారు. చేసినప్పుడు కర్ణుడికి మనశ్శాంతి లేకుండా అదే పనిగా నింద చేయండి. నింద చేస్తే కర్ణుడికి బుద్ధి కేంద్రీకరణ పోతుందంటే కాన్సన్ట్రేషన్ పోతుంది. పోతే కర్ణుడు చచ్చిపోతాడు. మాకు అది చాలు, ఆ ఉపకారం చేయండి అన్నాడు. తప్పకుండా నీకు ఈ ఉపకారం చేసి పెడతానన్నాడు. నిజానికి శల్యుడు కానీ కృష్ణుడు కానీ ఆ రోజుల్లో సారథ్యం నేర్చుకోక్కర్లా. ఇందాక ఆ పాప అడిగిందే, అది వాళ్ళిద్దరికీ హాబీ. నేర్చుకుని ప్రపంచ ప్రఖ్యాతి పొందారు సారథ్యంలో. కృష్ణుడు విలువకి కట్టుబడి అర్జునుడికి సారథ్యం చేసి అర్జునుడిని కాపాడి పార్థసారథి అని బిరుదు పొందాడు. శల్యుడు కర్ణుడికి సారథ్యం చేసి ధర్మరాజుకి మాట ఇచ్చానని అదే పనిగా కర్ణుడిని విమర్శించి నింద చేసి కర్ణుడు చచ్చిపోవడానికి కారణమై, చచ్చిపోయిన తర్వాత కాళీరథం పట్టుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, పాపం కర్ణుడు గొప్పవాడే కానీ చచ్చిపోయాడు అన్నాడు. అందుకని ఇప్పటికీ మన పక్షాన ఉండి మనని విమర్శిస్తూ మనని పాడు చేయడానికి ప్రయత్నించేవాడిని వీడి శల్య సారథ్యం రా అంటారు. దేనికి పనికొచ్చింది శల్యుడి విద్య? పొగట్టకి లొంగిపోవడం ఎంత ప్రమాదకరమో, నువ్వు ఎంత గొప్పవాడివైనా పొగట్టలకి లొంగిపోయే బలహీనత ఉంటే పాడైపోవడం కాదు, కాలం ఉన్నంత కాలం అపకీర్తుండిపోతుంది. శల్య సారథ్యం అని పేరుండిపోయినట్టు. కాబట్టి నేను వృద్ధిలోకి రావడమే కాదు, పొగట్టలకి లొంగకూడదు. అలాగని పెద్దల ఆశీర్వచనాన్ని వదిలిపెట్టుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలంటే మహాభారతంలో శల్యుడి కథ పనికొస్తుంది. అప్పుడు చిన్నపిల్లాడికి భారతం అక్కర్లేదని ఎవరంటారు? నువ్వు అది బాగా నీకు వంట పట్టింది అనుకో, నువ్వు జీవితంలో వృద్ధిలోకి వస్తావు. రేపొద్దున నువ్వు ఎంత గొప్పవాడివైనా నిష్కారణంగా పొగిడితే లొంగవు. పెద్దలైన వారు నిన్ను వచ్చి మంచిగా మర్యాదగా ప్రేమగా మాట్లాడితే వాళ్ళ ప్రేమని నువ్వు అర్థం చేసుకోను గలవు. అప్పుడు నువ్వు వృద్ధిలోకి రావడానికి కారణమైందా లేదా? కాబట్టి రామాయణ భారత భాగవతాది గ్రంథములు మంచి మంచి గ్రంథములు ఎక్కడ ఏ భాషలో ఎందులో ఉన్నా చదివి మంచి స్వీకరించి వాటిని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. ఏమ్మా? ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలమ్మా. పుస్తకాలు మౌనంగా నిశ్శబ్దంగా ఉంటాయి, కానీ తమని చదివిన వారితో విశృంఖలంగా మాట్లాడిస్తాయి. అటువంటి పుస్తకాల పఠనం పిల్లలకు చాలా అవసరం.